ముక్కలవడంతో విస్తుపోయిన అర్జునుడు ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు. ఇంతలో అక్కడికి శ్రీకృష్ణుడు బ్రాహ్మణుడి రూపంలో వచ్చి అర్జునుణ్ణి అడ్డుకుని జరిగిన విషయం గురించి తెలుసుకుంటాడు. న్యాయ నిర్ణేత లేకుండా జరిగిన పోటీనే కాదని చెప్పి మళ్లీ తన ఆధ్వర్యంలో పోటీ నిర్వహించాలని, ఎవరు గెలిచారో తాను చెప్తానన్నాడు. శ్రీకృష్ణుని తలుచుకుని అర్జునుడు మళ్లీ శరవంతెనను నిర్మించగా రాముణ్ణి తలుచుకుని ఆంజనేయుడు ఆ వంతెనపై నడిచాడు. ఈసారి వంతెనకు ఏమీ కాలేదు. ఆంజనేయుడు కుప్పిగంతులు వేసినా చెక్కు చెదరలేదు. అది చూసిన అర్జునుడు, ఆంజనేయుడు ఏదో అద్భుతం జరిగిందని అర్థం చేసుకున్నారు. ఇద్దరిలోనూ తాను గొప్పంటే తాను గొప్ప అన్న అహంభావం పోయాక శ్రీకృష్ణుడు తన రూపంలో సాక్షాత్కరిస్తాడు. త్రేతాయుగంలో రామావతారంలో ఉన్నప్పుడు సేవించిన హనుమను, ద్వాపరయుగంలో కృష్ణావతారంలో ఉన్న తనకు తోడుగా నిలిచిన అర్జునుణ్ణి స్నేహ బంధంతో కలిపాడు శ్రీకృష్ణుడు. ఇది జరిగిన కొద్ది రోజులకే కురుక్షేత్ర సంగ్రామం జరిగింది. హనుమంతుణ్ణి ధైర్యానికి ప్రతీకగా చెప్తారు. అందుకే అర్జునుడు